హాయ్ అండి. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు ఆష. నా ఛానల్ నేమ్ వచ్చేసి వీఏఆర్ టాక్స్. నా ఛానల్‌లో ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ, అలాగే నా ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా ఛానల్ 720 సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అయిందండి. సో, ఈ వీడియోలో నేను కొన్ని టాపిక్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేనంటే ఎవరు అనేది ఖచ్చితంగా నా వ్యూవర్స్‌కి, అలాగే నా సబ్స్క్రైబర్స్‌కి తెలియాల్సిన అవసరం ఉంది కదా! సో, నేను ఎక్కడుంటాను, ఏంటి అన్న బేసిక్ డీటెయిల్స్ అన్నీ తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో, అందుకోసం నేను ఇంట్రడక్షన్ వీడియో అనేది చేస్తున్నాను. నేనొచ్చేసి పుట్టింది, పెరిగింది అంతా కూడా గుడివాడ, కృష్ణా జిల్లా. నాకు పెళ్ళయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళదొచ్చేసి ఉయ్యూరు దగ్గర పెనమకూరనమాట. నా మమ్మీ, డ్యాడీ ఇద్దరూ కూడా గుడివాడలోనే ఉంటారు. నా బ్రదర్ వచ్చేసేసి హైదరాబాద్‌లో ఉంటారు. తను కూడా మ్యారీడ్ అనమాట. తర్వాత మా అత్తయ్య గారు, మా మావయ్య గారు ఇద్దరూ కూడా విలేజ్‌లోనే ఉంటారు. మా మావయ్య గారు ఫార్మర్. సో, నాకు ఇద్దరు ఆడపడుచులు కూడా ఇద్దరిద్దరు పిల్లలు, వాళ్ళు మ్యారీడ్ అనమాట. సో, అలాగే నాకు ఇద్దరు బావగార్లు, ఇద్దరు ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, మాకు కొంచెం బిగ్ ఫ్యామిలీ అనమాట. సో, వీళ్ళందరినీ కూడా మీకు త్వరలో కొన్ని వీడియోస్‌లో అందరినీ పరిచయం చేస్తాను. సో, మేమొచ్చేసేసి ఇప్పుడు ప్రెజెంట్ బెంగుళూరులో ఉంటాము. మా హస్బెండ్ వచ్చేసి 11 ఇయర్స్ నుంచి బెంగుళూరులోనే ఉంటున్నారు. నేనొక 6 ఇయర్స్ నుంచి బెంగుళూరులో ఉంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను బెంగుళూరులో జాబ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ యాక్చువల్‌గా నాకు కిడ్స్ వల్ల జాబ్ చేయటం అనేది కుదరలేదు. సో, ఫైనల్‌గా 2020కి వచ్చేసేటప్పటికి నేను కరోనా టైంలో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఏమీ లేదు. దాని నుంచి ఏదో మనీ వస్తదనో, ఆ రీజన్ అయితే నాకసలు తెలీనే తెలీదు. ఆ తర్వాత నాకు తెలిసిందనమాట, కొన్ని వీడియోస్ చూస్తా ఉండటం వల్ల యూట్యూబ్ నుంచి కూడా అమౌంట్ వస్తుందనేది తెలిసింది. సో, నేను స్టార్ట్ చేసినప్పుడైతే నాకసలు తెలీదు. యూట్యూబ్ నుంచి మనీ అనేది, ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనేది తెలీదు. సో, జనరల్‌గా ఆ టైంలో మా మామయ్య గారు, అత్తయ్య గారు ఇద్దరు కూడా మాతో పాటే ఉన్నారు. కరోనాకి ఒక 2 డేస్ ముందొచ్చారనమాట. అత్తయ్య గారికి ఐ ఆపరేషన్ చేపించాలని చెప్పేసి బెంగుళూరు తీసుకొచ్చాము. సో, అత్తయ్య గారు, మామయ్య గారు ఇక్కడే ఉన్నారప్పుడు. 2 డేస్ తర్వాత లాక్‌డౌన్, బోర్డర్స్ అన్నీ క్లోజ్ చేశారు కదా! సో, వాళ్ళు ఎళ్ళటానికి కూడా దేర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట. సో, అప్పుడు నా దగ్గరే ఉన్నారు. ఒక 4 మంత్స్ వరకు ఇంక మనకి లాక్‌డౌన్ అనే రిలీఫ్ అనేది రాలేదు కదా! అప్పటి వరకు ఇక్కడే ఉన్నారనమాట. మావయ్య గారు ఫార్మర్ కాబట్టి, సో, వాళ్ళక్కడి నుంచి వచ్చి కంప్లీట్‌గా ఇక్కడ ఉండాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. దట్ టూ విలేజ్ లైఫ్ స్టైల్ అనేది చాలా బావుంటుంది. సో, అక్కడ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిన తర్వాత, వన్స్ అక్కడ అలవాటు పడిన వాళ్ళెవరూ కూడా సిటీల్లో ఉండలేరు 99%. ఎవరో ఒక 1% ఆర్ 2% మ్యాక్స్ ఓకే, వెళ్దాము, ఉందాము అన్నట్టు ఉంటారు కదా! సో, అలాగనమాట. సో, వాళ్ళు రాలేని సిచ్యువేషన్. మాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది ఆ టైంలో. ఎందుకంటే కొంతమందికి కరోనా అనేది కొంతమంది లైఫ్‌లో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. కొంతమంది లైఫ్‌లో గుడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండొచ్చు. లక్కీగా మా ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వలేదు. మా మమ్మీ వాళ్ళ సైడ్ గానీ, అలాగే మా అత్తయ్య గారి సైడ్ గానీ అందరూ కూడా చాలా హెల్తీగా, హ్యాపీగా ఉన్నారనమాట. సో, 4 మంత్స్ మాతోనే ఉన్నారు కదా! ఆ టైంలో ఓకే, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాము. అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాము. సో, అందరికీ పెడతా ఉంటాం కదా! ఏదో ఒకటి ట్రై చేసి. సో, అలా ఎందుకు మనం యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయకూడదు? ఇప్పుడు ఎలా అయితే మనం వీడియో చేస్తున్నామో, మనం చేసే రెసిపీనే కదా వీడియో చేసేది. జస్ట్ ఆ రెసిపీని మనం పోస్ట్ చేస్తాము. మన వల్ల ఎవరైనా ఆ రెసిపీ డిఫరెంట్‌గా ఉంటే గనక ట్రై చేయొచ్చు కదా! సో, ఆ థాట్‌తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత అరౌండ్ 4, 5 మంత్స్ నేను యూట్యూబ్ వీడియోస్ అనేది చేశాను. చేసిన తర్వాత ఎందుకు మధ్యలో బ్రేక్ తీసుకున్నాను అంటే, చాలా ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి. జనరల్‌గా చూడాలి అంటే ఎవ్రీ డే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఒక రెసిపీ, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం కొనుక్కొని రావాలి కదా! దానికి అరౌండ్ 500-600 వరకు మనకి అవుతున్నాయి ఆ ఇంగ్రీడియెంట్స్ తీసుకురావడానికి. సో, మనకేమో రీచ్ వచ్చేది ఒక 300 వ్యూస్, లేదంటే 400 వ్యూస్ అలా ఉంటుంది. ఆ టైంలో మనకి 1000 సబ్స్క్రైబర్స్ వితిన్ ఇయర్‌లో రావాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ అనేది ఉండాలి. బట్ నేను ఎప్పుడు చెక్ చేసుకున్న వాచ్ అవర్స్ వచ్చేసి 22, 23 అలాగా ఉండేది. సో,
సో 1 ఇయర్‌లో మనకి రీచ్ అవుతదా? మనం ఇంత ఎక్స్‌పెన్సెస్ పెడుతున్నాము. మనం రీచ్ అవ్వగలుగుతామా? అన్న ఒక్క ఇదితో నేను క్విట్ అయిపోయాననమాట. సో, కానీ నేనిచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఎవరు కూడా యూట్యూబ్ అనేది చిన్న ప్లాట్‌ఫార్మ్ కాదు. చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. మన అందరం ఎలా ఒక మన మైండ్‌సెట్ ఎలా ఫిక్స్ చేసుకొని యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌కి రావాలి అంటే, మనం యూట్యూబ్ అనే ఒక పెద్ద సంస్థలో ఎంప్లాయీస్ లాగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే ప్రతి కంటెంట్ కూడా యూజ్‌ఫుల్ కంటెంట్ అనేది ఉండాలి. మన వల్ల ఒకళ్ళు మంచి నేర్చుకోవాలే గానీ, చెడు అనేది నేర్చుకోకూడదు. ఇలాంటి కంటెంట్ గనక మనం మన ఛానల్ నుంచి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. బట్ 4 ఇయర్స్ బ్యాక్ కదా! ఇలాంటి ఐడియాస్ అనేది అప్పుడు రాలేదు. లేటర్ ఆన్ మనకి కొన్ని వీడియోస్ చూడటం వల్ల యూట్యూబ్‌లో సో, కొంతమంది చెప్తారు 20 డేస్‌లోనే మాకు చాలా మంచి రీచ్ వచ్చిందని. లేకపోతే మాకు ఒక 1 మంత్‌లోనే మానిటైజేషన్ కూడా అయిపోయిందని. సో, ఇలాంటియన్నీ చెప్తారు. ఎందుకు? మనం మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా రీచ్ అనేది ఉంటుంది కదా! సో, అలాంటి ఉద్దేశంతో అయితే యూట్యూబర్‌గా రావాలనుకున్న వాళ్ళు అలాంటి మైండ్‌సెట్ రండి. ఇంకొకటొచ్చేసప్పటికేంటంటే పాజిటివ్ కమెంట్స్, నెగెటివ్ కమెంట్స్. మనం ఖచ్చితంగా నెగెటివ్ కమెంట్స్ ఒస్తాయనే యూట్యూబ్ స్టార్ట్ చేయటం అనేది చాలామంది చేయట్లేదు. సో, పాజిటివ్ ఎలా అయితే తీసుకుంటామో నెగెటివ్‌ని కూడా అలాగే తీసుకుందాము. ఎందుకంటే మన గురించి మనకన్నా మనల్ని చూసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసే దానిలో అబ్జర్వ్ చేస్తారు. వీడియో ఎడిటింగ్ ఎలా ఉంది? లేదంటే వాళ్ళు ఇచ్చేది యూజ్‌ఫుల్ కంటెంటా కాదా? సో, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వ్యూవర్స్‌కే తెలుస్తుంది కదా! సో, మనల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడొచ్చు. లేదంటే మనమంటే ఇష్టం లేని వాళ్ళు నెగెటివ్‌గా కూడా తీసుకోవచ్చు కదా! సో, ఇలాంటివన్నీ కూడా మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. నెగెటివ్ వచ్చినా తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ పాజిటివ్ వచ్చినా తీసుకోవాలి అన్న ఒక థాట్‌తో మనం వెళ్ళాలనమాట. ఈవెన్ కొన్ని విషయాల్లో ఏంటంటే ఫ్యామిలీస్‌లోనే సపోర్ట్ ఉండకపోవచ్చు. ఎందుకు యూట్యూబ్‌లోకి వెళ్తుంది? నలుగురిలోకి వెళ్ళటం అవసరమా? ఆడపిల్ల అయ్యుండి నలుగురిలోకి ఎళ్లి మాట్లాడడం అవసరమా? సో, ఇలాంటి కమెంట్స్ అన్నీ మనం జనరల్‌గా వింటా ఉంటాం కదా! ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేయండి. మీ లైఫ్‌లో మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవ్వరు సింగిల్ రూపీ కూడా ఇవ్వరు. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరే సాల్వ్ చేసుకోవాలి. మీకెటువంటి సిట్యుయేషన్‌లో అయినా మీతో పాటు మీరే ఉంటారు. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని రేపేదన్నా మన ఫ్యామిలీలో ఏదైనా సిట్యుయేషన్ బాలేదు అంటే, మన ఫ్యామిలీకి మనమే సపోర్ట్ అవుతాము. ఎవ్వరు బయట వాళ్ళొచ్చి సపోర్ట్ చెయ్యరు. ఓకేనా? సో, అది మైండ్‌లో పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే నేను వీడియోలో కనిపిస్తే పబ్లిక్‌లోకి వెళ్తాం కదా! సో, పబ్లిక్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి నెగటివిటీ అనేది ఉంటుందేమో. సో, ఇలాంటివన్నీ కూడా ఇగ్నోర్ చేసేయండి. చేసేసి ఒక్కటే గోల్ పెట్టుకోండి. లైఫ్‌లో సక్సెస్ ఇవ్వాలి. అది కూడా పాజిటివ్ రిజల్ట్స్‌తో మనం సక్సెస్ అవ్వాలి. అంతేగాని మనల్ని తిట్టుకుంటూ వచ్చే సక్సెస్ మనకు సక్సెస్ కాదు. ఒక 10 మంది మనల్ని పాజిటివ్‌గా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒకళ్ళు నెగెటివ్ అనేది ఉంటుంది. నెగెటివ్‌ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మనం ఒక పొలంలో ఏదైనా పంట వేస్తే కలుపనేది వస్తుంది ఖచ్చితంగా. మనం దాన్ని తీసి పక్కకి వేసేస్తాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కలుపు అనుకోని దాన్ని పక్కకి తీసివేసేయండి. దానిలో నెగెటివ్ కమెంట్‌ల్లో కూడా మన మంచిని ఉద్దేశించి చెప్పారా? అది ఫాలో అవ్వండి. తీసుకోండి. తప్పేం లేదు. సో, ఇలా ఉన్న మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అనేది సస్టైన్ అవ్వగలుగుతారు. ఇప్పటి వరకు కూడా నేను నా ఫేస్ చూపిస్తూ, నేను మాట్లాడకుండా వీడియో చేయకపోవడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ దట్ రీజన్ అనమాట. నెగెటివ్ కమెంట్స్ ఏమో, నా వల్ల నా ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతదేమో, నన్ను తిట్టొచ్చు. నన్ను తిట్టొచ్చు. కానీ ఆ కమెంట్స్ నా ఫ్యామిలీ కూడా చూస్తది. మా అత్తగారు వాళ్ళు గానీ, మా మామగారు వాళ్ళు గానీ, లేకపోతే మా ఆడపడుచులు గానీ, ఇటొచ్చేసి మా మమ్మీ వాళ్ళు గానీ, మా అన్నయ్య, వదిన వాళ్ళు గానీ, వీళ్ళందరూ చదువుతారు కమెంట్స్ ఖచ్చితంగా. సో, అరే! తనిది కాదు కదా! ఎందుకు తననిలా అంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు కదా! సో, మన వల్ల మన ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు కూడా నా ఫేస్ చూపిస్తూ పబ్లిక్‌లోకైతే నేను రాలేదు. సో, చాలా ధైర్యం చేసైతే వచ్చాననే చెప్పాలి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా హస్బెండ్. తను ఒకటే అన్నారు. ఇప్పుడు నేను జాబ్స్ చేద్దామని ట్రై చేశాను. జాబ్స్‌కి వెళ్దాం అనుకున్నాను. కానీ నాకు జాబ్స్ అన్నిటికంటే కూడా యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనిపించింది. ఎందుకంటే ఇంట్లో నీ ఫ్యామిలీని మంచిగా చూసుకోగలుగుతాము. అలాగే నీ పిల్లల్ని కూడా మంచిగా చూసుకోగలుగుతాము.
అదే మనం బయటికి వెళ్ళినట్లయితే సో, పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తామో తెలీదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి 2:00 అవ్వచ్చు, 3 అవ్వచ్చు వాళ్ళొచ్చేస్తారు. బట్ పిల్లలొచ్చే టైంకి మనకి ఇంట్లో ఎవరు లేకపోతే పెద్దవాళ్ళుంటే ఓకే. సపోర్ట్ ఉంటే ఓకే. సపోర్ట్ లేని సిట్యుయేషన్స్‌లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఒక పక్క సిటీస్‌లో ఉంటున్నారు అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు. సిటీస్‌లో ఎక్స్‌పెన్సెస్ అనేది ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. ఈవెన్ మనం మన ఇల్లు దాటి బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మినిమమ్ ఆటో చార్జ్ వచ్చేసి ₹150 వరకు ఉంటుంది. సో, అలా మనం ఎంత ఒక్క మనిషి మీద డిపెండ్ అయ్యి ఉండగలం? పిల్లల చదువులుంటాయి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫ్యూచర్‌లో వాళ్ళకి మంచి కెరీర్ ఇవ్వాలి. సో, ఇలా మీరు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునే ఎవరైనా కష్టపడండి. ఎందుకంటే మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవాళ రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళు ఏమీ సంపాదించకుండా మనం కష్టపడిందంతా వాళ్ళు పాడు చేయొచ్చు. నీ కష్టమంతా వృధా అయిపోతుంది. వాళ్ళు మంచికి ఉపయోగించారనుకోండి అది వేరే సైడ్ యాక్చువల్‌గా. కానీ వాళ్ళు మా నాన్న సంపాదించారు కదా! మా అమ్మ సంపాదించింది కదా! అని చెప్పి ఎవరైతే ఆహ్, ఆస్తులు ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళ కిడ్స్ అందరూ కూడా ఇప్పుడు జనరల్‌గా ఉన్న సొసైటీలో ఎలా అయిపోయారంటే వాళ్ళు సంపాదించింది మనం కరిగించుకొని తిందాము. ఒక ఎకరం కరిగించేస్తే 2 ఎకరాలు కరిగించేస్తే ఏమవుద్ది? మనం హ్యాపీగా బిందాస్ లైఫ్ మనకుంటుంది. అలా అనుకునే చాలామంది ఉన్నారు ఇవాళ. అలా అనుకోకుండా కష్టపడి సంపాదించిన పేరెంట్స్ ఉన్నా కూడా దాన్ని డబుల్, త్రిబుల్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే మనం చూసేది పాజిటివా, నెగెటివా అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకొకటేంటంటే నేనది ఎందుకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మధ్యలో క్విట్ అయిపోయా కదా! సో, క్విట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎవరైనా జనరల్‌గా అనుకుంటారు కదా! ఒక ఇన్‌కమ్ ఉంటే మనకి సరిపోదు. ఇద్దరు కలిసి కష్టపడితేనే బావుంటది అనేది జనరల్‌గా అందరూ అనే మాటే అనమాట. ఆ రీజన్‌తోనే పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు. సిటీలో ఖర్చులెక్కువవుతున్నాయి. ఇద్దరికీ కూడా వాళ్ళకంటూ వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. నాట్ ఓన్లీ స్టడీస్ యాక్చువల్‌గా. వాళ్ళకేంటంటే స్టడీస్ కన్నా కూడా మనం ఇవ్వాల్సింది ఏంటంటే మోరల్ వాల్యూస్‌తో పాటు వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ నేర్చుకుంటారో ఎడిషనల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏదైనా ఇష్టం కానివ్వండి. డాన్స్ కానీ, లేదంటే కరాటే కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదన్నా కానివ్వండి. వాళ్ళకి ఏది నచ్చితే అది వాళ్ళకంటూ స్టడీస్ కాకుండా ఎడిషనల్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరులోనే స్విమ్మింగ్ క్లాస్‌లో జాయిన్ చేయాలి మనం ఫర్ ఎగ్జాంపుల్. అదొచ్చేసి మనకి 6 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు, 3 మంత్స్ కోర్సు అలా ఉంటాయి కదా! దానికి మనం పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 40,000 to 45,000 పర్ ఇయర్‌కి. సో, అలాగే ఒక డాన్స్ క్లాస్ జాయిన్ చేయాలి. 1,500 to 2,000 పర్ మంత్. ఒక మ్యూజిక్ క్లాస్‌లో జాయిన్ చేయాలి. 2,500 to 3,000 అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కదా! సో, మన పిల్లల చదువు వరకే ఒక్క మనిషి కష్టపడితే సరిపోద్ది. బట్ ఎడిషనల్ స్కిల్స్ వాళ్ళకి నేర్పించాలి అంటే ఖచ్చితంగా ఇద్దరూ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా హెల్తీ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య కానీ, పిల్లలతో పేరెంట్స్ స్పెండ్ చేసే టైం వల్ల కానీ, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలకి కూడా మొబైల్స్ ఇచ్చేసి భోజనం తినేటప్పుడు కానీ అలా ఇస్తున్నాం కదా జనరల్‌గా. మొబైల్ ఇవ్వండి. ఒక చిన్న టిప్ నేను మా పిల్లలకి ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, వాళ్ళకి నెట్ ఆఫ్ చేసేస్తాము. డౌన్లోడ్స్‌లో ఒక 4, 5 రైమ్స్ అనేది డౌన్లోడ్ చేసి ఉంచుతాము. నెట్ ఆఫ్ చేసేస్తాం వాళ్ళకి. వైఫై కానీ మీరు మొబైల్ నెట్ యూజ్ చేస్తే మొబైల్ నెట్ కానీ ఆఫ్ చేసేయండి. డౌన్లోడ్స్‌లో ఏవైతే 4, 5 వీడియోస్ ఉంటాయో రిపీటెడ్‌గా అవే చూస్తారు కదా వాళ్ళు. వాళ్ళకి చూసి ఏమవుతుందంటే ఒక 2, 3 డేస్ మ్యాక్స్ చూస్తారు. 4th డే వాళ్ళకి చిరాకొస్తది. ఎందుకంటే రెగ్యులర్‌గా ఏ వీడియోస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళకే చిరాకొచ్చేసి వాళ్ళు మొబైల్ అవాయిడ్ చేస్తారు. అలా మా పెద్ద పాప గానీ, మా చిన్న పాప గానీ ఇద్దరికీ కూడా మేము ఆ టిప్ ఫాలో అయ్యాము. ఇప్పుడు పెద్ద పాప అయితే మోస్ట్‌లీ టీవీ ఎప్పుడన్నా చూస్తది గానీ, తను మొబైల్ అయితే కంప్లీట్‌గా మానేసింది.
చిన్న పాప ఏంటంటే ఇప్పుడిప్పుడు కొంచెం స్టార్ట్ చేసినా కూడా తనకేదైతే టిప్ ఫాలో అయ్యామో తినకు కూడా సేమ్ టిప్ ఫాలో అవుతున్నాము. సేమ్ మా ఇంట్లో ఇప్పుడు అదే జరిగిందనమాట. చిన్న పాప కూడా ఫోన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఒకవేళ మేము ఇస్తాము అన్నా కూడా వద్దు 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 సేమ్ వీడియోస్ వస్తున్నాయనే చెప్పి మాకు ఇచ్చేస్తుందనమాట. సో కిడ్స్ దగ్గర ఒక్కొక్కసారి మనం చాలా గమ్మత్తుగా చేయాల్సి వస్తూ ఉంటాయన్నమాట. అవి తలుచుకున్నప్పుడు మేమైతే చాలా నవ్వుకుంటూ ఉంటాము. వాళ్ళకి అది తెలీదు. మా మమ్మీ నెట్ ఆఫ్ చేసింది, నెట్ ఆఫ్ చేసి డౌన్లోడ్ వీడియోసే చూపిస్తుంది అనేది వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే మనం మొబైల్స్ చూసినప్పుడు షార్ట్స్ని స్క్రోల్ అప్ చేస్తాం కదా, వాళ్ళు ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండి మా పెద్ద పాప అడుగుద్దనమాట, మమ్మీ నాకు ఫోన్ ఇచ్చినప్పుడు ఓన్లీ 4 వీడియోసే వస్తున్నాయి, మీరు చూసినప్పుడు మాత్రం షార్ట్స్ ఇలా స్వైప్ అప్ చేస్తున్నారు, మీరు ఎందుకు మా అలా వస్తున్నాయి అని అంటే, ఏమో అమ్మా మీకు ఇచ్చిన టైంలో ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందో మరేమో తెలియదు అని కొన్ని టైమ్స్లో మనం వాళ్ళ ముందు లైవ్స్ చేయాల్సిన పని అయితే ఉంటుంది. సో ఇలాంటివి మనకి చాలా కామెడీగా కూడా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు. సో అలా పేరెంట్స్గా కూడా మనం పిల్లల ముందు మొబైల్స్ ఎక్కువ చూడటం కానీ ఇలాంటివి తగ్గించి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూడండి. మోస్ట్లీ వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, లేదంటే ఎక్కడికైనా పార్క్కి తీసుకెళ్ళటం, జస్ట్ అలా రోడ్డు మీదకి ఊరికే తీసుకెళ్ళి మనం ఎలా అయితే ఉందో క్లైమేట్ అదంతా వాళ్ళు ఆస్వాదిస్తారు కదా. జనరల్గా ఎప్పుడు ఎక్కువ టైం ఇంట్లో పెట్టేస్తే ఏ పిల్లలకైనా ఫ్రస్ట్రేట్ అవుతాం, మనమైనా జనరల్గా, పిల్లలనే కాదు. సో అలా డీవియేట్ చేస్తే ఏంటంటే మొబైల్ అడిక్షన్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా పర్లా, ఎవ్రీడే ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయండి. అది వాళ్ళకు ఒక మెమరీ లాగా ఉండిపోద్ది. ఎట్ ద సేమ్ టైం మనకి మన ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా చిన్నప్పుడు మన పిల్లలతో ఇలా ఆడుకున్నాము, పిల్లలతో ఇలా ఇచ్చేసేవాళ్ళం అని కొన్ని మెమరీస్ అనేది ఉంటాయి. ఈ బిజీ లైఫ్లో ఏమంటారు, వర్క్ చేసి వచ్చి స్ట్రెయిన్ అయిపోయి స్ట్రెస్ రిలీఫ్ అనేది లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు కదా. పిల్లలతో ఆడుకొని చూడండి, చాలా వరకు మనం ఏ జిమ్కి వెళ్ళవసరలా, ఏ యోగాలు చేయవసరలా, చాలా 90% వరకు పిల్లల నుంచి మనకి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అలా ట్రై చేయండి. చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది. పిల్లలతో మనం టైం స్పెండ్ చేసిన ఒక 15 మినిట్స్ కూడా చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాము. ఇంకా ముందు వీడియోస్లో మీకు ఏదన్నా టాపిక్స్ మీద మాట్లాడాలి అంటే కూడా మీరు కమెంట్ చేయండి. అలాంటి టాపిక్స్ మీద మాట్లాడతాను. ఏమన్నా ఈ వీడియోలో చిన్న తప్పులు ఏమన్నా మాట్లాడి ఉన్నా కూడా నన్ను క్షమించండి. ఇలాగే నన్ను ఆదరిస్తూ ముందు నా వీడియోలు చూస్తూ మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. దాని ప్రకారం నేను వీడియోస్ చేస్తాను. బెంగళూరులో ఉన్న లొకేషన్స్ మీద కానీ, లేదంటే బెంగళూరులో ఉన్న షాపింగ్ వ్లాగ్స్ కానీ, ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ, టెంపుల్ వ్లాగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇప్పటివరకు నన్ను భరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.